Audio Jungle. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సు యాత్ర సందర్భంగా నాలుకకు నరం లేదన్నట్టుగా నోటికొచ్చిన వాగ్దానాలు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాగా తెలుసు మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు కనుకనే ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల యొక్క స్పందన లేదు, ప్రజల్లో స్పందన లేదు. స్పందన ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పుడు స్పందన వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. అంటే మీరు చెప్పే మాటల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? ఇది మీ 2009 ఎన్నికల మేనిఫెస్టో. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటైనా అమలు చేశారా? ఏ ఒక్కటి అమలు చేయని మీ మేనిఫెస్టోనే సాక్ష్యం. అంటే ఏ ఒక్కటి అమలు చేయని మీ మాటలు ఎట్లా నమ్మాలి తెలంగాణ ప్రజలు? ఏ రకంగా నమ్మాలి? కనీసం ఓ 90% చేసినాం, 80% చేసినాం, ఒకటో రెండో చేయలేకపోయినామంటే ప్రజలు కొంతమేరకైనా విశ్వసించే అవకాశం ఉంది. అంటే మీరు విశ్వాసాన్ని కోల్పోయినరు. మీరు చెప్పే మాటలకు ఈరోజు విలువ లేదు. ఆ రోజు ఏం చెప్పారు మీరు? మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇస్తాము అని చెప్పారు. 9 గంటలు కాదు కదా, ఉన్న 7 గంటలు కూడా ఇయ్యలే మీరు. కరెంట్ అంటే ఉత్త కరెంట్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈ మేనిఫెస్టోలో చెప్పిన మీరు 9 గంటల పగటి పూట కరెంటు రైతాంగానికి ఇస్తామని ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ? ఇదే మేనిఫెస్టోలో చెప్పినారు పేదలకు 6 కిలోల బియ్యం ఇస్తాము అని చెప్పారు. ఇచ్చారా ఈరోజు? మీరు ఇయ్యలే, కానీ మేం చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 9 గంటల పగటి పూట కరెంట్ అంటే 24 గంటల కరెంట్ అందించింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఈరోజు 6 కేజీల బియ్యం మీరు మాట ఇచ్చి మీరు మాట తప్పితే మాట నిలబెట్టుకొని పేదలకు సీలింగ్ లేకుండా కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి 6 కేజీల బియ్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్లనే మీ మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేద్దామంటే జేఏసీ నుంచి బయటకు పోయినరు. త్యాగాలకు వెనుకడుగు, రాజీనామాలకు వెనుకడుగు, మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పార్టీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ. ప్రతి అంశాన్ని అమలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.